ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇటలీ గురించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ప్రధాని జార్జియా మెలోనీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లులో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, బుర్ఖా మరియు నికాబ్పై పూర్తి నిషేధం విధించడం. రెండు, మసీదులకు విదేశాల నుండి వచ్చే నిధులపై కఠినమైన నిఘా పెట్టడం. ఇటలీ ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త బిల్లు ప్రకారం దేశంలోని ఏ పబ్లిక్ ప్రదేశంలోనైనా, అంటే స్కూల్స్, ఆఫీసులు, షాపులు, యూనివర్సిటీలలో ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచే బుర్ఖా లేదా నికాబ్ ధరించడంపై నిషేధం విధిస్తారు. ఈ నియమాన్ని ఉల్లంఘించిన వారికి దాదాపు 300 యూరోల నుండి 3000 యూరోల వరకు, అంటే మన కరెన్సీలో సుమారు 27,000 నుండి 2,70,000 వరకు జరిమానా విధిస్తారు. మతపరమైన తీవ్రవాదాన్ని మరియు సాంస్కృతిక వేర్పాటువాదాన్ని ఎదుర్కోవడానికే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఇక రెండో ముఖ్యమైన విషయం మసీదుల ఫండింగ్. ఈ బిల్లు ప్రకారం ఇటలీలోని మసీదులు తమకు ఎక్కడి నుండి నిధులు వస్తున్నాయో ప్రభుత్వానికి స్పష్టంగా లెక్కలు చూపించాలి. ముఖ్యంగా ఇటలీ విలువలకి ప్రమాదకరమని భావించే ఏ విదేశీ సంస్థ నుండి అయినా నిధులు స్వీకరించడాన్ని పూర్తిగా నిషేధిస్తారు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఇలాంటి చట్టాలు మన భారతదేశంలో కూడా తీసుకురావాలా? కొంతమంది దీనికి అవుననే అంటున్నారు. దేశ భద్రత దృష్ట్యా ఎవరు ఎలాంటి దుస్తులు వేసుకుంటున్నారో తెలియడం ముఖ్యమని, అలాగే విదేశాల నుండి వచ్చే నిధుల ద్వారా దేశంలో రాడికలైజేషన్ పెరిగే ప్రమాదముందని వాదిస్తున్నారు. మరోవైపు ఇది మత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని, భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి తమకు నచ్చిన మతాన్ని, సంప్రదాయాలను పాటించే హక్కు ఉందని మరికొందరు అంటున్నారు. దుస్తులు ధరించడమనేది వ్యక్తిగత ఎంపికని, దానిపై ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని వాళ్ల వాదన. ఈ రెండు వాదనల్లో ఏది సరైనది? ఇటలీ తీసుకున్న ఈ కఠిన నిర్ణయంపై మీ అభిప్రాయమేంటి? ఇలాంటి చట్టాలు మన దేశానికి అవసరమా లేదా? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పండి. ఈ ముఖ్యమైన విషయంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కాబట్టి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి.